సింధూర చాలా కోపంగా దేవుడి గుడికి వచ్చి గంట కొడుతూ మరి ఎందుకు మా జీవితాలతో ఇలా ఆటలాడుకుంటున్నావు? మేమేమి తప్పు చేశామని, ఏమి నేరం చేశామని చెప్పేసైతే దేవుడిని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి స్వామీజీ వస్తూ ఉంటారు. "ఏం జరిగిందమ్మా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం "మా అత్తమ్మ, నేను మళ్ళీ కలవాలి అంటే ఏం చెయ్యాలి? అలాగే మా అత్తమ్మ మమ్మల్ని క్షమించాలి అంటే ఏం చెయ్యాలో మాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వామీజీ మాత్రం "నువ్వు మీ అత్తమ్మ మళ్ళీ కలుస్తారు. మళ్ళీ మీ ఇద్దరూ చాలా సంతోషంగా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ మాత్రం "అవును, మీ ఇద్దరు కలవడం మాత్రం ఖాయం. అలాగే మీ అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ నువ్వు దేవుడి మీద నిందలు వేయడం మానేసేయి ముందు. నువ్వు ఏం చెయ్యాలో ముందుగా ఆలోచించి, ఆ ముందు అడుగులు వేసుకుంటూ నువ్వు ముందుకు పో. ఆ దేవుడే తర్వాత చూసుకుంటాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం చాలా సంతోషించి "సరే, మీరు చెప్పినట్లుగానే చేస్తాను స్వామీజీ. ఇక నుండి నేను ముందు అడుగులు వేయడానికే, నా సత్యాన్ని నేను ముందు పెట్టుకోవడానికే వెళ్తూ ఉంటాను. ఆ తర్వాత దేవుడు ఏం చేసినా సరే నాకు ఓకే. నా నా అత్తమ్మ నన్ను క్షమించి నన్ను దగ్గరికి తీసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ మాత్రం "నీకు అంతా శుభం కలుగును గాక" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ అక్కడ ఉన్న బసవని చాలా గట్టిగా "బసవా" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బసవ "ఏంటమ్మగారు ఇలా పిలిచారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మ "ఆ చంటి ఎక్కడ ఉన్నా సరే మర్యాదగా ముందు వేరంగా తీసుకొని రా నా ముందుకి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది.